Hi aspirants, welcome to Uptake Jobs. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్స్ 12 న్యూ ప్రాజెక్ట్స్ అండర్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అసలు ఈ 12 ప్రాజెక్టులని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెలుగులోకి తెచ్చింది, దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది? లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఇంటూ దిస్ టాపిక్. ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ chaired by Prime Minister Narendra Modi ji in a meeting held in New Delhi on 28th August 2024 has approved the development of 12 new projects in the country's 6 major industrial corridors. ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్ గా ఆ కమిటీ చైర్పర్సన్ ఎవరంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఒక మీటింగ్ ని కండక్ట్ చేశారు. ఎప్పుడంటే 28th August 2024లో. సో ఆ మీటింగ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అంటే 12 కొత్త ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయాలని ఆమోదం ప్రకటించింది. ఈ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేసింది. దాంతో పాటు 6 న్యూ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్. మనం ట్రాన్స్పోర్టేషన్ ని మెరుగుపరుస్తే దానివల్ల ఏం యూస్ అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ని మెరుగుపరచాలి అంటే రోడ్వేస్ అండ్ రైల్వేస్, దాంతో పాటు ఎయిర్పోర్ట్ లో మనము మన ట్రాన్స్పోర్టేషన్ ని హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్పోర్ట్ వీటన్నిటిని ఇంటిగ్రేటెడ్ గా చేసుకోవాలి. దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఇలా మనం హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవడం వల్ల మనము అట్రాక్ట్ చేస్తాం డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ని. ఇలా ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి మనతో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఇండియన్ ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని 6 మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని గవర్నమెంట్ డెవలప్ చేయాలని ప్రకటించింది. These projects included the development of industrial nodes and smart cities along the industrial corridors. అసలు ఈ ఇండస్ట్రియల్ నోడ్స్ అంటే ఏంటి? ఏ జోన్ లో అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని మనం మెరుగుపరచడం అంటే కొత్త టెక్నాలజీస్ ని యూజ్ చేస్తూ, ఈ హై స్పీడ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తూ మనం ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి. స్మార్ట్ సిటీస్ అంటే ఏంటంటే ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్ అకార్డింగ్ టు ది టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఇది స్మార్ట్ సిటీ అంటే. అలాంగ్ విత్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మనకు తెలుసు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటే హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఈ మూడింటిని కూడా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విత్ దిస్ అప్రూవల్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ to be developed under the National Industrial Corridor Development Program is 44. With this approval అంటే ఈ 12 కొత్త ప్రాజెక్ట్స్ లని డెవలప్ చేయాలని అప్రూవ్ చేసింది మన కేంద్ర ప్రభుత్వం. వీటితో మొత్తంగా 44 ప్రాజెక్ట్స్ లని మనం డెవలప్మెంట్ కి తీసుకున్నాం. అండర్ విచ్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మనము 12 ప్రాజెక్ట్స్ లని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. The newly approved projects, 12 new approved projects will be set up in 10 states, along with 6 major industrial corridors with an estimated investment of 28,602 crores. ఏంటంటే 12 కొత్త ప్రాజెక్ట్స్ లని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు ఏంటంటే విల్ బి సెటప్ ఇన్ 10 స్టేట్స్. ఈ 12 న్యూ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే 10 రాష్ట్రాలలో 12 కొత్త ప్రాజెక్ట్స్ లని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు 6 మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని, 6 మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని కూడా డెవలప్ చేయాలనుకుంటుంది. అండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద అంటే 28,602 crores అంటే 28,602 కోట్లను ఇన్వెస్ట్ చేసి వీటన్నిటిని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ది న్యూలీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఆర్ 2 ఇన్ ఆంధ్రప్రదేశ్, Orvakal and Koppatti, and 2 in Uttar Pradesh, Agra and Prayagraj. 12 కొత్త ప్రాజెక్ట్స్ లని అప్రూవ్ చేసింది గవర్నమెంట్. అందులో మన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నున్నాయి? 2 ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ కి ఆమోదించింది. అదేంటంటే ఓర్వకల్ అండ్ కొప్పర్తి. ఈ ఓర్వకల్ అనే విలేజ్ ఎక్కడుంది అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ కొప్పర్తి వచ్చేసి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ 2 ప్లేసెస్ లో ఇండస్ట్రీస్ ని, కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ లో కూడా 2 ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేసింది. అవి ఎక్కడెక్కడ అంటే ఆగ్రా మరియు ప్రయాగ్రాజ్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఓర్వకల్ అండ్ కొప్పర్తి ప్రాజెక్ట్ ఇమేజ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అండ్ దిస్ ఈస్ ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ ఆగ్రా టు ప్రయాగ్రాజ్, ఇది ఉత్తరప్రదేశ్ ఇమేజ్. సో ఈ 2 కొత్త ప్రాజెక్ట్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. 1 ఈచ్ ఇన్ అంటే 10 రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ 2 గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. అది ఒకటి ఆంధ్రప్రదేశ్ లో, ఒకటి ఉత్తరప్రదేశ్ లో. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది కదా 10 రాష్ట్రాల్లో. అవి ఏంటివో చూద్దాం. ఉత్తరాఖండ్ లోని కృపయ, పంజాబ్ లో రాజ్పురా పటియాలా అండ్ మహారాష్ట్రలో డిగి, కేరళలో పాల్ఘాడ్, బీహార్ లో గయా, తెలంగాణలో జహీరాబాద్ అండ్ రాజస్థాన్ లో జోధ్పూర్ పాలి. ఈ ప్లేసెస్ లోని ప్రాజెక్ట్స్ ని రీడెవలప్ చేయాలి, రీఎస్టాబ్లిష్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో తెలంగాణలోని జహీరాబాద్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్, తెలంగాణలోని జహీరాబాద్ ప్రాజెక్ట్ ని కూడా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అబౌట్ ది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మనము నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. It was launched by Government of India to develop the country's industrial infrastructure. దీన్ని గవర్నమెంట్ ఎందుకు లాంచ్ చేసింది అంటే మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం దీన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. అండర్ ది అంబిషియస్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ప్రతిష్టాత్మకంగా మనము నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయాలి. మరి వేటిని ఇంప్రూవ్ చేయాలి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఇంప్రూవ్ చేయాలంటే పైప్ లైన్స్ ని and 11 industrial corridors ni, 44 industrial nodes or areas or smart cities అనొచ్చు, are being developed in 4 phases. అయితే వీటన్నిటిని ఎలా డెవలప్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే వీటిని ఒక ఫేజ్ లో మనం డెవలప్ చేయడానికి కుదరదు. సో వీటిని 4 దిశలుగా అంటే 4 ఫేజ్లుగా డెవలప్మెంట్ చేయాలి అని నిర్ణయించుకుంది. వేటిని అంటే ఒకసారి మళ్ళీ చూడండి, పైప్ లైన్స్ ని, 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని అండ్ 44 ఇండస్ట్రియల్ నోడ్స్ అనొచ్చు, ఏరియాస్ అనొచ్చు, లేక స్మార్ట్ సిటీస్ అనొచ్చు, ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ 4 phases. వీటిని 4 ఫేజ్లలో డెవలప్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. The central government is developing the industrial corridors in partnership with state government. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేస్తుంది. దేని ద్వారా అంటే ఏ పార్ట్నర్షిప్ తో, ఏ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ తో దీన్ని డెవలప్ చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ తో మన ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ డెవలపింగ్ అనమాట. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం చూద్దాము. డెవలప్ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ రీజియన్స్ ఆర్ ఏరియాస్ ఆర్ నోడ్స్ విత్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేక్ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఎట్ ప్లాట్ లెవెల్. అసలు ఈ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ అవుట్స్కర్ట్స్ లో మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని మనము డెవలప్ చేయడం, ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ డెవలప్ చేయడం వల్ల మనకి ఎకానమీ పెరుగుతుంది. సో ఆ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ని విత్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డెవలప్ చేయాలి. అండ్ మేక్ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఎట్ ప్లాట్ లెవెల్. ఈ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రతి ఒక్క ప్లాట్ లెవెల్లో మనము అవైలబుల్ గా ఉంచాలి. ఈ ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ ఇండస్ట్రీస్. సో మనకు ఆల్రెడీ మన దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ ని మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేస్తామంటే ప్రజెంట్ నడుస్తున్న టెక్నాలజీ పరంగా మన ఇండస్ట్రీస్ కూడా వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవాలి. సో వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతుంది, యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ కూడా మనకి మెరుగవుతాయి. అండ్ ఆల్సో సేవ్ సెటప్ టైమ్ అండ్ కాస్ట్ ఫర్ ఇన్వెస్టర్స్. దీని వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ ఆల్సో కాస్ట్ కూడా తగ్గుతుంది. సో కాస్ట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ మనము కాస్ట్ తగ్గిస్తే వేరే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మనతో బిజినెస్ డీల్స్ పెట్టుకుంటారు. అలా మనతో బిజినెస్ డీల్స్ పెట్టుకోవడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ మన దేశం వైపు చూస్తారు. అలా చూసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మన ఇండియన్ ఎకానమీ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. టు బూస్ట్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మనం ఇండియా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ని బూస్ట్ చేయాలి బై అట్రాక్టింగ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్.
కారిడార్స్. అయితే ఈ ఆబ్జెక్టివ్స్ లో భాగంగా ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక టార్గెట్ ని సెటప్ చేసుకుంది. ఏంటంటే 2030లోగా మనము ఒక గోల్ ని రీచ్ అవ్వాలి. ఏంటంటే $2 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేయాలి అనే టార్గెట్ ని పెట్టుకుంది అనమాట. ఏం టార్గెట్ పెట్టుకుంది అంటే 2030లోగా మనము 2 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ చేయాలి, $2 ట్రిలియన్ ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకుంది అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ అలాంగ్ ది ఇండస్ట్రియల్ కారిడార్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ ఆబ్జెక్టివ్ లో ఇంకొకటి కూడా ఉంది. మరి ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడం వల్ల ఏంటి లాభం అంటే ఎంతో మంది నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కలుగుతాయి అన్నమాట. And also to make India a global manufacturing hub with world class infrastructure. మనము మన ప్లగ్ అండ్ ప్లే ద్వారా మనం మన ఇండస్ట్రీస్ ని మెరుగుపరిస్తే, ట్రాన్స్ఫార్మ్ చేస్తే అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు మెరుగవుతుంది. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది మనకి. దాని ద్వారా మన దేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా నిలుస్తుంది అనే ఆబ్జెక్టివ్ కూడా ఈ నేషనల్ ఇండియన్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఆల్సో టు మేక్ ఎ డెవలప్డ్ కంట్రీ బై 2047 2047లోగా మన కంట్రీ భారతదేశము ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవాలి అనే ఆబ్జెక్టివ్ ని కూడా ఇందులో భాగమే. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా. అసలు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎన్నున్నాయి మన దేశంలో? అసలు ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి? లెట్స్ సీ. ది ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అప్రూవ్డ్ ఇన్ 2007. 2007లో ఢిల్లీ ముంబై కారిడార్ ని మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది. అయితే దీన్ని మనం ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అని అంటాము. బీయింగ్ డెవలప్డ్ ఇన్ ది కంట్రీ, ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై జపాన్స్ అసిస్టెన్స్. అయితే ఈ జపాన్ వాళ్ళు ఈ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ని ఇప్పటికీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. అది జపాన్ వాళ్ళ అసిస్టెన్స్ లో ఉంది ఈ ఢిల్లీ ముంబై కారిడార్ అనేది. సో జపాన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది మన దేశంలోనే ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నమాట. ఏంటి? ఢిల్లీ ముంబై కారిడార్. ది 11 ఇండస్ట్రియల్ కారిడార్స్. అసలు మన దేశంలో ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయంటే 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. అవేంటివేంటివో ఒకసారి చూద్దాం. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ విత్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, ఎక్స్టెన్షన్ ఆఫ్ CBIC టు కొచ్చిన్ వయా కోయంబత్తూర్, హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవర్ వ్యూ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్, ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని ఇలా డిజైన్ చేసి మ్యాప్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే మన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇక్కడిక్కడ ఉన్నాయి సో అండ్ సో ప్లేసెస్ లో. అంటే ఢిల్లీ నుంచి సో అండ్ సో పాల్కాడ్ అంటే కేరళ పాల్కాడ్ అక్కడి వరకు మన ఇండస్ట్రియల్ కారిడార్స్ మొత్తం ఉన్నాయి అని. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఒడిశా ఎకనామిక్ కారిడార్ అండ్ ఢిల్లీ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇవే 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ మన దేశంలో. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఇన్ 2009. 2019లో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ని లాంచ్ చేసింది అనమాట. అయితే దీని ఏమేంటి, దీని మీద మన కేంద్ర ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేసింది అంటే దీని మీద మన కేంద్ర ప్రభుత్వం 111 lakhs crores ని ఇన్వెస్ట్ చేసింది. 2020-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో యాజ్ టు బిల్డ్ హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది కంట్రీ. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎయిమ్ ఏంటంటే దేశవ్యాప్తంగా మనము హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేయాలి అనేది, అంటే డెవలప్ చేయాలి అనే ఒక మెయిన్ ఎయిమ్ పెట్టుకున్నారనమాట. The approval of 12 new industrial nodes under National Industrial Corridor Development Program marks a significant milestone in India's journey towards becoming a global manufacturing powerhouse. అయితే ఫ్యూచర్ లో ఇండియా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా నిలవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందుకే 12 కొత్త ప్రాజెక్టులని అమల్లోకి తెచ్చింది. దాదాపు 28,602 కోట్లు దీని మీద ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇండియాని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చు అని. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే అప్టేక్ జాబ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.